హలో వ్యూవర్స్, నేను మీ పావని. వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మైదా ఓవెన్ వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో ఈజీగా చేయగలిగే స్మూత్ అండ్ సాఫ్ట్ ఇడ్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. అందులోనే 2 యాలకులు కూడా యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ మిక్సీ జార్లోకి ఒక బ్రేక్ చేసుకున్న ఎగ్ని వేసుకుందాం. బ్రేక్ చేసిన ఎగ్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. మూత పెట్టేసి దీన్ని మరలా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాం. హాఫ్ కప్ పాలు వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు వేసుకొని స్మూత్గా రిబ్బన్ మాదిరి వచ్చేలాగా బ్యాటర్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా రావాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో మన ఇడ్లీ కేక్లను ఉడికించేందుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలకు ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకుంటే మనం వేసుకునే ఇడ్లీ కేక్ స్మూత్గా వచ్చేస్తాయి. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పిండిని వేసుకుందాం. మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి 8 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకుండా వస్తే మనం వేసుకున్న ఇడ్లీ కేక్లు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కుక్ అయిన ఇడ్లీ ప్లేట్ని తీసి బయట కొంచెం సేపు చల్లారనిచ్చుకుందాం. చల్లారిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా మనం చేసుకున్న ఇడ్లీ కేక్లను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఇడ్లీ కేక్ తయారైపోయింది.